అంటే పెట్టేసి మాకేం వద్దండి వదిన గారు, మీరు సేవంకి వెళ్ళి రాండి అంతే చాలు. ఓకే, అలాగే అలాగే సరే వదిలే అయితే. అన్న అసలు విజిల్ కూడా వెయిట్ బాగా ఉంటుంది. మొన్న వీడియో పెట్టాను కదండి, ఆ వీడియోకి సంబంధించిన వీడియో అండి. కుక్కర్ మారుద్దామని చెప్పి తీసుకొచ్చాము. ఏమవుతుందంటే చెదిరిపోతుంది విజిల్ కూడా. మరి దానికి వెయిట్ అదేనా? కరెక్ట్ విజిలేనా? అది లూజ్గా ఉంటుంది. తీసుకువెళ్ళిన దగ్గర నుండి అలాగే ఉంది, ఏమీ మార్చలేదు అసలు. ఇంకో విజిల్ ఏంటి సార్, నేను మీకు ఇస్తాను, తీసుకుని ఇచ్చేస్తాను. ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకున్నా, అసలు వీలు పడలేదండి. మొన్న మేము నిడబారు వచ్చామండి, మీరు ఫోన్ చేస్తుంటే కనీసం బయట నుంచోనే ఏమంటే ఇచ్చేసాను. మాకు తెలియదు కదా. ఎంత ఇష్టపడే ఇద్దరికి సరిపోతుందని తీసుకున్నాను. ఉంటామండి. ఇప్పుడు అయిపోతుందా ఏంటిది? అది ఇప్పుడు అది ఇంకా వద్దనుకునే కదా, మళ్ళీ ఏం గిన్నె ఈ కుక్కర్ ఏమైపోయింది? విజిల్ గురించి కాదండి, అసలు మామూలుగానే అది చెదిరిపోతుంది. అన్నం బయటకు వచ్చేసి చిరాకు పొయ్యి అంతా అయిపోతుంది. చూపించండి. మీరు ఎలాంటి ఏం పెట్టుకోగల మా దగ్గర చూపించండి. డబ్బులు పెట్టేసి మీరు డబ్బులు ఇచ్చారుగా, మాకు ఐడియా అవ్వలేదుగా. మీరు అలా కరెక్ట్గా తీసుకుంటారని కొంచెం లేట్ అయినా ఆయన మాట తప్పరు అని నమ్మకంతో తీసుకొచ్చాం. అదే మాట, అదే అంటున్నాను. కంపెనీ పర్సనే మీరు వస్తున్నారు అని చెప్పి రమ్మని చెప్పి ఇప్పుడు కూర్చోబెట్టా అయింది ఇక్కడ. ఎంత మాట చెప్తారండి మీరు. అడగండి, ఎవరు ఎప్పుడే కదా మేము మాట్లాడుతుంది. భలే చెప్తారండి మాటలు. మేము అసలు ఈ రోజే వస్తామని ఎలా తెలుసండి? 3 రోజుల నుంచి వెళ్దాం అంటున్నారు. కాదండి, మంగళవారం రోజు వచ్చారు కదా, నేను మీటింగ్ లో ఉన్నానా సార్. శుక్రవారం కానీ శనివారం కానీ నిన్న రాలేదు. మరి వాళ్ళు వస్తారని కన్ఫర్మ్ చేస్తాం కదా. మేము ఇప్పుడు జస్ట్ కూడా ఇప్పుడే కదా మాట్లాడుతుంది. ఎంత పెట్టారో మా రైస్ దీంట్లో చిన్న గ్లాస్ మా ఇద్దరికి ఎంత అండి? చిన్న గ్లాస్ వేసి సగం వేస్తాను, టీ గ్లాస్ వేసి. అసలు ఎక్కువ కూడా పెట్టినాం. ఇంట్లో అన్నం వండించి వీడియో తీపిచ్చి మీకు చూపిస్తాను, ఓకేనా? సరే. ఫోన్ కూడా తీసుకెళ్ళి ఇస్తాం మా ఇంట్లో. రైస్ కుక్కరు అన్నీ చేస్తాం. ఇక రైస్ కుక్కర్ మారుద్దామని చెప్పి తీసుకువెళ్ళామా. ఏం అవసరం లేదండి, విజిల్ ఒకటి మారిస్తే సరిపోతుంది, మంచిగా ఉంటుంది. నేను మా ఇంట్లో అన్నం వండి తీసుకొచ్చి చూపిస్తాను, మీకు కావాలంటే వీడియో కూడా తీసి చూపిస్తాను అని అన్నారండి. ఇక ఈయన మాట అంటే మాటగానే ఉంటారండి. వస్తువు చాలా మన్నికగా ఉంటుంది, మంచిగా మనం గ్యారంటీ అని చెప్పి తీసుకువెళ్ళినా మళ్ళీ ఆ వస్తువు కింద వస్తువు ఇస్తారనమాట. అలాంటి వాళ్ళు కాబట్టి మేము కుక్కర్ తీసుకుని ఇన్ని రోజులైనా కూడా ఇక ఇప్పుడైతే ఇబ్బంది లేకుండా వెళ్ళినా కూడా మంచిగా చేసి ఇస్తానండి మీకు ఎందుకు అని అన్నారు. ఇక మేము మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత ఇక టైము 1:30 అట్లా అయిందండి. ఇంకా భోజనం చేద్దామని చెప్పి ఈయన తెలిసిన వాళ్ళ ప్లేస్కి అయితే తీసుకొచ్చారండి. ఇదిగోండి ఇక్కడైతే ఇక భోజనం చేస్తున్నాము. అసలు 1 అని అనుకుంటే ఇంకొక పని అయ్యిందండి. అందుకని చెప్పి ఏమి సరుకులు తీసుకోవాలనుకున్నాం కానీ ఏమీ కొనలేదు. ఏమేమి కొన్నాననేది చూపిస్తాను మీకు, ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇక ఒక్కొక్కసారి అంతేనండి, మనం అనుకున్నది ఒకటి పని అయ్యేది ఒకటి అలా ఉంటుంది. ఇంకా సర్లే ఏం చేద్దాం, మళ్ళీ వేరే ఇంకొక రోజున వచ్చి ఏం కావాలో అవన్నీ తీసుకుందాంలే అని అన్నారు. మేము ఏం తీసుకున్నాము ఏంటి అసలు దేనికి వెళ్ళాము, ఈయన ఏ పని మీద వెళ్ళి ఏ పని చేసుకుని ఏ పనులు చూసుకుని వచ్చామనేది మీకు దాని గురించి ప్రత్యేకించి ఒక వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియోలో అయితే చెప్పలేను, ఎందుకంటే
అది జరిగే పని జరగని పని మనకి అనేది ఉంటుంది కదా, ముందుగా చెప్తే ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదండి, అందుకని చెప్పి తర్వాత అయితే మీతోనే షేర్ చేసుకుంటాను. మీకు కాక ఇంకెవరికి చెప్తాను చెప్పండి. ఇంకా ఆ పని అంతా చూసుకుని వచ్చేసరికి ఇంకా సాయంత్రం 8:30 అంటే నైట్ అయిపోయిందిలేండి. ఇంటికి వచ్చేసరికి 8:30 అలాగ అయిపోయింది. ఎందుకు ఇంత అన్నం పెట్టావు అని అంటున్నారండి. ఏమైందిలే, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది, మిగిలితే ఎవరికైనా పెట్టుకుంటాం కదా, తక్కువైతే ఎందుకు అంత తక్కువగా తినాలి అని చెప్పి అంటున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఆకలి ఎక్కువగానే వేస్తుంది కదా అని అంటున్నాను. వెళ్ళొచ్చామండి విజయవాడ. రేపు పొద్దున్నే వీడియో చేసి పెడతాను. ఏం తీసుకొచ్చాము, ఎందుకు వెళ్ళాము, అసలు ఏం చేసాము, వెళ్ళి ఒక పని అని వెళ్తే ఇంకో పనికి వెళ్ళారు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. రేపు పొద్దున వీడియోలో మీకు నేను ఏమేమి తీసుకొచ్చానో అన్నీ చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఎంత అయిందో. ఇదిగోండి 8:30 అయ్యింది. ఇక అందుకని ఇంకా ఇప్పుడు వచ్చాను కదా, స్నానం చేసి పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలండి. పొద్దున్న ఉతికి వెళ్ళిపోయాను. పొద్దున్న పని అంతా చేసి వెళ్ళాను. ఇంకా ఏమంటే ఇప్పుడు పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి, లేదంటే చల్లబడిపోతుంది. ఇప్పటికే చల్లబడిపోయినట్టున్నాయి. అదే ఇంటి దగ్గర ఉంటే మంచిగా ఎండగానే ఎండ వేడి బట్టలకి వేడి ఉండగానే తీసుకొచ్చి మడత పెట్టేసి ఉండేదాన్ని. ఇంట్లో ఉంటే ఇంక ఇప్పుడు ఏం చేస్తాం మరి, బయటికి వెళ్ళాం కదా, తప్పదు కదా. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి రేపొద్దున మీకు వీడియోలో చూపిస్తాను నేనేం తీసుకొచ్చాను, అసలు ఏం చేసాము వెళ్ళి. అనుకున్నవేమీ తీసుకురాలేదండి ఒక మాటలో చెప్పాలంటే. ఇంకేం చూపిస్తాను, కానీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పాను కాబట్టి కొంచెం ఏవో నాకు ఇప్పటికిప్పుడు ఏం అవసరమో అవి తీసుకున్నాను కాబట్టి అంతవరకు చూపిస్తాను. ఇదే వీడియోలో చూపిస్తానండి. బయటికి వెళ్ళి వచ్చాం కదా, కొంచెం బద్ధకంగా ఉంది. దీంట్లో కుక్కర్ పెట్టి తీసుకెళ్ళాం కదా, ఇక ఆయన బాగు చేసి ఇచ్చేశారు. ఇది పొద్దున్నే వీడియో అండి, రాత్రి చెప్పాను కదా రేపు పొద్దున్నే చూపిస్తాను ఇదే వీడియోలో అని చెప్పి ఇది పొద్దున్నే వీడియో అనమాట. పొద్దున్నే తీస్తున్నాను ఇప్పుడు. అయితే ఇక కుక్కర్ పని అయితే కరెక్ట్గా చేసేసి ఇచ్చానమ్మా, ఇంకేం అవసరం లేదని అన్నారు. ఇవేమో చిన్న చిన్న స్పూన్లు తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం పసుపు ఇంగువ అలాంటివి ఏమైనా వేసుకోవటానికి చిన్న సీసాల్లో పెడుతుంటే పెద్ద స్పూన్లు పట్టట్లేదని చెప్పి ఇలాగ చిన్న చిన్నవి తీసుకున్నాను. ఈ 1/2 డజన్ వచ్చేసి 40 రూపాయలు తీసుకున్నారండి. ఈ చిన్నవి కొంచెం చిన్నవి 3, కొంచెం చిన్నవేమో 3. ఇంకా ఇదేమో పసుపు కుంకుమ వాకిట్లో వేయటానికి రంగులు తీసుకున్నాను అనమాట. పూర్వకాలంలో పసుపు కుంకుమే వేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటో వద్దు వేయకూడదని చెప్తున్నారు కదా. ఇక ఎందుకులే నలుగురితో పాటు నారాయణ అని అన్నట్లు ఇక పసుపు కుంకుమ గుమ్మంలో ముగ్గులో వేసినప్పుడు వేసుకోవటానికి బాగుంటుందని చెప్పి ఈ మాత్రం తీసుకున్నానండి. బెజ్జం పడిపోయినట్లుందా, అయ్యో. సరే ఇక ఏం చేస్తాను, వేరే డబ్బాలోకి వేస్తాను. ఎలాగైనా ఈ బ్యాగ్ వాష్ చేసేస్తానండి, ఎందుకంటే బయటికి వెళ్ళి వస్తే మాత్రం సరుకులు తీసుకొస్తే బ్యాగ్ అనేది కంపల్సరీగా వాష్ చేసేయమంటారు. ఈయన అసలు ఊరుకోరు. ఊరెళ్ళి వచ్చిన బట్టల బ్యాగ్ అయినా సరే ఏదైనా సరే వాష్ చేసావా ఎండలో పెట్టావా, నేను కొంచెం ఆదమర్చినా సరే ఈయన అసలు ఊరుకోరు అనమాట. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి, చేసుకోవాలి. ఈయన ఇప్పుడే పంపించాను, క్యారేజీ కట్టేశాను, ములక్కాయ టమాటా వండాను కూర. ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత అన్ని పనులన్నీ నిదానంగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా శివరాత్రి కూడా కదా, ఇక ఏమంటే కొంచెం ఇంట్లో కడుగుళ్ళు క్లీనింగ్ పనులు కూడా ఉన్నాయి. ఇక అవన్నీ కూడా నీట్గా చేసుకుని శివరాత్రికి జాగారం చేయాలనుకుంటున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇలాగూ దీనికి సంబంధించింది వీడియో పెడతాను అన్నాను కాబట్టి ఈ వీడియో తీసి ఇప్పుడు చిన్న వీడియోలండి షేర్ చేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతగా నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ మన ఈ పార్వతీ మహేశ్వర్ అనే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.